సిద్దిపేట జిల్లా గజ్వేల్ సంతోషి మాత ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం సంతోషి మాత ఆలయంలో అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. పురోహితులు దేశపతి రాజశేఖర శర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమార్చన, లక్ష పుష్పార్చన నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, అనసూయ దంపతుల ఆధ్వర్యంలో కీర్తిశేషులు ఎన్సీ రాజయ్య జ్ఞాపకార్థం మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ సంతోషి మాత అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారని నిర్వాహకులను అభినందించారు. అమ్మ దయ ఉంటే అంతా మంచే జరుగుతుందని, అమ్మ అనుగ్రహంతో అందరూ బాగుండాలని అమ్మవారిని వేడుకోవటం జరిగిందని అన్నారు. శక్తివంతమైన ఈ పర్వదినాల్లో శక్తి సంపన్నురాలైన శక్తి ఆది పరాశక్తి జగన్మాత అమ్మవారిని దర్శించుకుంటే సంపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ఎన్సీ సంతోష్, ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ సభ్యులు, సంతోషి మాత ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇష్టమైనటువంటి ఈ రోజులు ఎందుకంటే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అతి వైభవంగా భక్తి ప్రపత్తులతో మన పట్టణంలో జరుపుకుంటున్నాం. దేశపతి రాజశేఖర శర్మ గారి కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా వారి తండ్రి నుంచి ఈ పరంపర కొనసాగుతుంది. ఈ సంతోషి మాత ప్రసంజనాయ స్వామి ఆలయ సముదాయంలో ప్రతి సంవత్సరం కూడా వైభవపేతంగా గజ్వేల్ పట్టణ ప్రజలందరినీ కూడా భక్తి మార్గంలో నడిపిస్తూ రాజశేఖర శర్మ దంపతులు పూజాది కార్యక్రమం కూడా భక్తి ప్రపత్తులతో చేయడం ఆనందం. ఆ అమ్మవారు అందరి మీద కరుణా కటాక్షాలు కురిపించాలని, మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, మన పట్టణం సుభిక్షంగా ఉండాలని ఆ జగన్మాతను వేడుకుంటూ ఎల్లుండి మనము సదర బతుకమ్మ పండుగ ఉన్నది. అలాగే శనివారం కూడా దసరా ఉత్సవం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా గజ్వేల్ పెద్నాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజశేఖర శర్మ గారి కృషి, ఎందుకంటే ఒక దైవత్వంలో ప్రజలందరినీ కూడా ఏకతాటిపై ఈరోజు తెచ్చి అన్న సందర్భన కార్యక్రమే కానీ పూజాది కార్యక్రమాలే కానీ నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి రాజశేఖర శర్మ గారికి పాదాభివందనం చేస్తూ రాబో దినాలలో కూడా ఆ జగన్మాత ఆశీస్సులు అందరి మీద ఉండాలని, ఈ యొక్క దేవాలయం పునర్నిర్మాణము మన అందరి సహకారాలతోటి ముందుకు పోవాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో మేము భాగస్వాములు కావడానికి ఆ జగన్మాత అన్నపూర్ణాదేవి ఆశీస్సుల వల్ల మేము ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అమ్మవారు మాకు ఆశీస్సులు ఇచ్చింది కాబట్టి ఈ సంవత్సరం కూడా అలాగే ఇక్కడ జరిగేటువంటి పూజ ఈ 9 రోజుల పాటు శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారికి చతుషష్ఠి ఉపచార పూజ బాసరలో, శృంగేరిలో, శ్రీశైలంలో ఎలా జరుగుతుందో అలా ఇక్కడ 64 ఉపచారాల పూజా కార్యక్రమం ఈ 9 రోజులు జరుగుతాయి. అలాగే ఇక్కడ మా సిద్ధాంతి గారు ఒక మాట చెప్పారు, ప్రతినిత్యం ఒక ముత్తైదకు భోజనం పెట్టాలి. మరి ఎవరు పెడతారు? ఇవాళ రేపు మనం ఏదైనా పెళ్లికి ఆహ్వానం చేస్తేనే ఎవరు వస్తలేరు. కాబట్టి రోజు ఒక పిడికెడు బియ్యము 1 రూపాయి మనం తీసి పెడితే ఆయన చెయ్యి పెద్దది చంద్రశేఖర సిద్ధాంతి గారు దానం చేయడంలో. కాబట్టి 35 కిలోల బియ్యం వచ్చినాయి. అప్పటి నుండి అందరికీ నాలాంటి వాళ్ళందరం పట్టుకున్నాం. 365 రోజులు పిడికెలు తీస్తే 30 కిలోల బియ్యం అయినాయి. 30 కిలోల బియ్యము 365 రూపాయలు ఇక్కడ సమర్పిస్తే ఈ బియ్యము వంట చేస్తారు. ఈ 365 రూపాయలతో సామాగ్రి తీసుకొస్తారు. ఇలా రోజు 1000-2000 మందికి ఇక్కడ కూర్చోబెట్టి సనాతన ప్రాచీన భారతీయ సంస్కృతి ప్రకారంగా భోజనం పెట్టడం జరుగుతుంది. దానివల్ల వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారి స్వరూపాలుగా భావించి అందరికీ ప్రసాదం ఇస్తున్నాం. ఆ ప్రసాదం ఇవ్వడం వల్ల రోజు ఇక్కడ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఒక ముత్తైదకు ఆ అమ్మవారి స్వరూపంగా మీరు భోజనం పెట్టిన పుణ్య ఫలితం మీకు వస్తుంది అనే ఉద్దేశం చెప్పగానే ఇవాళ ఎంతో మంది దాతలు ఇక్కడ సహకారం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం సుమారు 100 మంది వరకు మనకి 30 కిలోల బియ్యము 360 రూపాయలు ఇస్తున్నారు. దాని ద్వారా నిరంతరాయంగా ప్రతిరోజు ఈ 9 రోజుల పాటు ఉదయము సాయంకాలం వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్న ప్రసాదాన్ని ఇస్తున్నాం. అలాగే దీనితో పాటు అన్నపూర్ణ అలంకారం రోజు గత 16 సంవత్సరాల నుంచి మా రాజేష్ రెడ్డి గారు ఈ బిల్డింగ్ నిర్మాణానికి కూడా వారే